వాళ్ళు తర్వాత ఇంట్లోనే ఉన్నది వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. సిల్వర్ ఐటమ్స్ అయితే ఈ యొక్క అఫెండర్ వాటిని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. వీళ్ళు ఎందుకోసం చేస్తారు సార్? జల్సాలు వీళ్ళ యొక్క అలవాట్లు, ఇద్దరు కూడా మద్యం తాగే అలవాటు ఉంది, తర్వాత కొన్ని ఇతర హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ యొక్క దొంగతనాలు చేస్తుంది. సార్ సెంట్రల్ లాక్ అనేది చాలా రక్షణగా ఉంటుంది. సెంట్రల్ లాక్ అనేది దాన్ని కూడా వీళ్ళు బ్రేక్ చేస్తారు. ఎట్లా ఏ రకంగా బ్రేక్ చేశారు అంటే మెయిన్గా వీళ్ళు ఈ ఫ్లాట్లో ఏంటంటే ఇన్సైడ్ సెంట్రల్ లాక్ని పెట్టుకుంటుంది, కానీ బయట ఈ గ్రిల్స్ దానికి లాక్ వేస్తుంది. కాబట్టి లాక్ బ్రేక్ చేసి లోపల ఈ యొక్క సెంట్రల్ లాక్ని ఒక షార్ప్ అంటే మన ఒక ఉల్లి లాంటి ఐటమ్స్ తోటి దాన్ని ఎగ్జాక్ట్లీ లాక్ ఎక్కడ ఉంటుందో దాన్ని అక్కడ ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ లాక్ వేసుకున్న సీసీ కెమెరాలు అక్కడ మేము కూడా సీన్ ఆఫ్ ఆఫీస్ పోవడం జరిగింది. సీసీ కెమెరాలు అయితే ఓన్లీ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అటువైపు బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ ఫ్లోర్లో కూడా సీసీ కెమెరాలు లేవు. కాబట్టి అది వీళ్ళకు చాలా ఈజీ. వీళ్ళు సెలెక్ట్ చేసుకోవటం కూడా ఆ ఏరియాలో సీసీ కెమెరాలు లేవు, అపార్ట్మెంట్ కూడా కనపడలేదు యాక్చువల్లీ వీళ్ళు సీసీ కెమెరాలు. అదేవిధంగా ఈ ఫ్లోర్లలో కూడా ఎక్కడ కూడా ఈ సీసీ కెమెరాలు లేవు. సార్ టోటల్గా ఎంత వర్క్ దొంగతనం జరిగింది, ఎంత రికవరీ? ఇప్పుడు దాదాపు 40 తులాస్ వరకు వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అంటే వాళ్ళు యావరేజ్ అంటే అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు అంటే మనం ఏజెన్సీ సీజ్ చేసిన దాంట్లో దాదాపు 235 గ్రామ్స్ నియర్లీ అంటే 23.5 తులాస్ ఈ ఆర్నమెంట్స్ అనేది వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా కొంత గోల్డ్ మన గ్రామీణ బ్యాంకులో అక్కడ వాళ్ళు మార్గేజ్ చేసి అమౌంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లాట్లకు కూడా బయట నుంచి తాళాలు వేసుకుంటున్నారు. అంటే ఒక ఇండికేషన్ ఈ దొంగతనాలకు వచ్చిన ఈ లోపల ప్రాపర్టీ అంటే ఎవరు ఇన్వెస్ట్ లేదనేది కొన్ని వాళ్ళందరూ వాళ్ళే ఈ యొక్క అఫెండర్స్కి మెసేజ్ అంటే ఏదైతే బయట నుంచి తాళాలు వేసుకోవటం, తర్వాత బయట న్యూస్ పేపర్లు అట్నే పడి ఉండటం, పాల ప్యాకెట్లు పడి ఉండటం, వీటి ద్వారా ఎవరు ఇన్వెస్ట్ ఎవరు లేరనేది ఒక అఫెండర్స్కి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ప్రైమరీగా వాళ్ళు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం వల్ల మనం ఫర్దర్ ఎట్లాంటి అఫెన్స్లు అనేది మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం. థ్యాంక్ యూ. ఓకే ఓకే సెంట్రల్ లాకింగ్ ఏం కాదంటున్నారు. సార్ వెనకకి వేసుకోండి, జాగలేదా ప్లేస్ లేదు. ఫోన్లో సైలెంట్లో పెట్టాను రే. ఓకే సైడ్ ఉండాలి. ఈ నెల 16వ తారీఖు నాడు అనురాధ అని సత్యకృష్ణ సిరి సంపద అపార్ట్మెంటు మన శ్యామ్లాల్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 302లో అనురాధ అని ఒక మహిళ ఉంటుంది. ఈమె 15వ తారీఖు నాడు శివరాత్రి నాడు మధ్యాహ్నం వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ కవాడిగూడలో ఉంటుంటే ఆ ఇంటికి పోవడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసుకొని బయట గ్రిల్స్ కూడా లాక్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఉదయం వీళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్ సర్వెంట్లు ఇట్లా కాలాలు పలుపెట్టున్నాయి అని ఇన్ఫామ్ చేయగానే ఇమీడియట్గా వచ్చి చెక్ చేసుకుంటే వాళ్ళు తర్వాత ఇంట్లోనే ఉన్నది వాళ్ళు వెరిఫై చేసుకున్నారు.
సిల్వర్ ఐటమ్స్ అయితే ఈ యొక్క అఫెండర్లు వాటిని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. వీళ్ళు ఎందుకోసం చేస్తారు సార్? వీళ్ళు జల్సాలు, వీళ్ళ యొక్క అలవాట్లు, ఇద్దరు కూడా మద్యం తాగే అలవాటు ఉంది. తర్వాత కొన్ని ఇతర హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ యొక్క దొంగతనాలు చేస్తున్నారు. సార్ సెంట్రల్ లాక్ అనేది చాలా రక్షణగా ఉంటుంది. సెంట్రల్ లాక్ అనేది దాన్ని కూడా వీళ్ళు బ్రేక్ చేస్తారు. అంటే ఎట్లా, ఏ రకంగా బ్రేక్ చేశారు? అంటే మెయిన్గా వీళ్ళు ఈ ప్లాట్లో ఏంటంటే ఇన్సైడ్ సెంట్రల్ లాక్ని పెట్టుకుంటుంది కానీ బయట ఈ గ్రిల్స్ దానికి లాక్ వేస్తుంది. కాబట్టి లాక్ బ్రేక్ చేసి లోపల ఈ యొక్క సెంట్రల్ లాక్ని ఒక షార్ప్ అంటే మన ఒక ఉల్లి లాంటి ఐటమ్స్ పెట్టి దాన్ని ఎగ్జాక్ట్లీ లాక్ ఎక్కడ ఉంటుందో దాన్ని అక్కడ ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ లాక్ వేసుకున్న సీసీ కెమెరాలు అక్కడ నేను కూడా సీన్ ఆఫ్ ఆఫీస్ పోవడం జరిగింది. సీసీ కెమెరాలు అయితే ఓన్లీ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అటువైపు బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ ఫ్లోర్లో కూడా సీసీ కెమెరాలు లేవు. కాబట్టి అది వీళ్ళకు చాలా ఈజీ. వీళ్ళు సెలెక్ట్ చేసుకోవటం కూడా ఆ ఏరియాలో సీసీ కెమెరాలు లేవు. అపార్ట్మెంట్ కూడా కనపడలేదు యాక్చువల్లీ వీళ్ళు సీసీ కెమెరాలు. అదేవిధంగా ఈ ఫ్లోర్లలో కూడా ఎక్కడ కూడా ఈ సీసీ కెమెరాలు లేవు. సార్ టోటల్గా ఎంత వరకు దొంగతనం జరిగింది, ఎంత రికవరీ? ఇప్పుడు దాదాపు 40 తులాస్ వరకు వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అంటే వాళ్ళు యావరేజ్ అంటే అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు అంటే మనం వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన దాంట్లో దాదాపు 235 గ్రామ్స్ నియర్లీ అంటే 23.5 తులాస్ ఈ ఆర్నమెంట్స్ అనేది వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా కొంత గోల్డ్ మన గ్రామీణ బ్యాంకులో అక్కడ వాళ్ళు మార్గేజ్ చేసి అమౌంట్ తీసుకోవడం జరిగింది. దాదాపు 40 తులాల బంగారం, అదేవిధంగా క్యాష్, వాచ్లు ఇవన్నీ కూడా దొంగతనమైనట్లు గుర్తించి వెంటనే బేగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మా ఇన్స్పెక్టర్ సైదులు, అదేవిధంగా డిఎస్ఐ సచ్చిదానందం, ఎస్ఐ, సెక్టర్ ఎస్ఐలు, మన శవాలు వీళ్ళంతా కలిసి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పోవడం జరిగింది. తర్వాత మాకు అక్కడ కొన్ని ఆధారాలు లభించినాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మార్నింగ్ ఈ యొక్క మన రేతిపల్లి బస్టాండ్ సికింద్రాబాద్లో బిఆర్సి ప్రదీప్ అనే ఇతను శ్రీకాకుళం జిల్లా ఇతను గత నవంబర్ నెలలో ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి 3 ల్యాప్టాప్ దొంగతనం కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వెంట ఈ ప్రవీణ్ కుమార్ అనే ఇతను ఈ యొక్క మన బోత్ నిర్మల్ దగ్గర బోత్ నేటివ్ ప్లేస్ ఇద్దరిని వీళ్ళని అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈ యొక్క కేసుని వీళ్ళు దొంగతనం ఈ యొక్క అఫెన్షన్ చేసినట్టు ఒప్పుకున్నారు. అయితే దీంట్లో ఈ యొక్క మన ప్రదీప్ అనే అతనుకి మొత్తం ఈ ప్రవీణ్ కుమార్ అనే ఇంకొక నేరస్తుడు ఇతను మొత్తం అడ్వైజ్ ఇచ్చి తర్వాత అతని ప్రకారమే ఈ యొక్క ప్రదీప్ కుమారు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి ఇప్పుడు దాదాపు 26 తులాస్ వరకు గోల్డ్, అదేవిధంగా కొంత ఈ క్యాష్ 65,000 క్యాష్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా పాత నేరస్తులే. ఈ ప్రదీప్ ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్లో 3 ల్యాప్టాప్ దొంగతనంలో ఇతను అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ డిసెంబర్ నెలలో ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ బంధువు ఇంట్లో కూడా దొంగతనం చేసి దాదాపు 30 తులాల బంగారం దొంగతనం చేసినలో అతను కూడా నేరస్తుడు. వీళ్ళిద్దరూ ఎట్ ఏ టైం చెంచల్గూడ జైల్లో ఇద్దరు కలవటం జరిగింది. అప్పటి నుంచి కూడా బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు టచ్లో ఉండటం జరిగింది. అయితే వీరిని మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది తెలవడం జరిగింది. వీళ్ళు చేయడానికంటే ముందు రోజు మొత్తం బేగంపేట ఏరియాలో మన శ్యామ్లాల్, అదేవిధంగా ప్రకాష్ రావు, వేరే సరౌండింగ్ ఏరియాలో వీళ్ళు రక్కీ చేసారు. వీళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఎక్కడైతే లేవనేది వీళ్ళు గుర్తించడం జరిగింది. మెయిన్గా ఈ సత్యకృష్ణ ఈ ఎన్క్లేవ్ ఏదైతే ఈ యొక్క అఫెన్స్ జరిగిన దాంట్లో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. అదేవిధంగా వాచ్మెన్ కూడా అక్కడ ఉన్నట్లు దాఖలాలు కనిపించలేదు వాళ్ళు. అందుకనే ఈ యొక్క అఫెండర్ ఆ రోజు నైట్ 11 o'clockకి అపార్ట్మెంట్కి పోయి మొత్తం అన్ని లాక్లు ఎక్కడ ఉన్నాయో, ఏ ఫ్లాట్కి అయితే లాక్లు ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకుంటా అతను ఈ ఫ్లాట్ నెంబర్ 302లో డ్రిల్కి లాక్ వేయటం వల్ల ఇంట్లో ఎవరు లేదని అతను అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎమ్మటే లాక్ని బ్రేక్ చేసి సెంట్రల్ లాకింగ్ కూడా
ఒక ఉల్లి లాంటి ఐటమ్ తోటి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే వీరి ఇంకా దీంట్లో మిగిలిన ప్రాపర్టీ కొంత వేరే ఒక గ్రామీణ బ్యాంకులో కూడా వీళ్ళు తాకట్టు పెట్టి అక్కడి నుంచి కూడా క్యాష్ తీసుకొని దాంట్లో కొంత స్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుని డిటెక్ట్ చేయడంలో మా ఇన్స్పెక్టర్ బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులు, అదేవిధంగా డిఎస్ఐ సచ్చిదానందం, మా సెక్టర్ ఎస్ఐలు, తర్వాత ఈ సిసిఎస్ టీం కూడా చాలా వాళ్ళు దాదాపు 4-5 డేస్ నుంచి బాగా హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మేము చాలా రోజుల నుంచి కూడా ఒక కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 800 మందితోటి ఆల్ కాలనీస్ కవర్ అయ్యేటట్టు కమ్యూనిటీ గ్రూప్ కూడా మేము దాంట్లో డే టు డే సంబంధించిన క్రైమ్ సంబంధించిన అంటే న్యూస్, అదేవిధంగా ప్రికాషనరీ మెజర్స్ సంబంధించిన టిప్స్ కూడా దాంట్లో మేము పోస్ట్ చేస్తున్నాం. తర్వాత మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు కూడా ప్రతిరోజు ఎవ్రీడే ఈ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రతి కాలనీలో తిరగటం, అందరితో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ చాలా చోట్ల సీసీ కెమెరాలు మాత్రం అదేవిధంగా ప్లాట్లకు కూడా బయట నుంచి తాళాలు వేసుకుంటున్నారు. అంటే ఒక ఇండికేషన్ ఈ దొంగతనాలకు వచ్చిన ఈ లోపల ప్రాపర్టీ అంటే ఎవరు ఇన్వెస్ట్ లేదనేది కొన్ని వాళ్ళందరూ వాళ్ళే ఈ యొక్క అఫెండర్స్కి మెసేజ్ అంటే ఏదైతే బయట నుంచి తాళాలు వేసుకోవటం, తర్వాత బయట న్యూస్ పేపర్లు అట్లే పడి ఉండటం, పాల ప్యాకెట్లు పడి ఉండటం, వీటి ద్వారా ఎవరు ఇన్వెస్ట్ ఎవరు లేరనేది ఒక అఫెండర్స్కి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ప్రైమరీగా వాళ్ళు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం వల్ల మనం ఫర్దర్గా ఇట్లాంటి అఫెన్స్లు అనేది మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం. థ్యాంక్ యూ.